అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ దాడిని ఖండించగా, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు పోలీసులు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు, ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేశారు ముఖ్యమంత్రి. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీని, నగర పోలీసు కమిషనర్ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్యాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారుల జాగ్రత్తలు తీసుకోవాలి అని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లు అర్జున్ ఇంటి దాడిపై స్పందించారు. హైదరాబాద్ లోని నటుడు అల్లు అర్జున్ నివాసంపై రాళ్ల దాడి ఘటన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో శాంతి భద్రతలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. పౌరులకు రక్షణ కల్పించడంలో పరిపాలనా అసమర్థతను ఇలాంటి ఘటనలు ప్రతిబింబిస్తాయి. ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కళాకారులను, సినీ ప్రముఖులను టార్గెట్ చేయటం ప్రమాదకరమైన ఆనవాయితీగా మారింది అంటూ ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి. మరోవైపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అల్లు అర్జున్ పై ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సస్పెండ్ అయిన ఆయన గతంలో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా పనిచేశారు. కాగా ఉన్నతాధికారుల నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టారు. దీనిపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. దీనిపై కంట్రోల్ జోన్ డీజీపీ మాట్లాడుతూ, విష్ణుమూర్తిపై డీజీపీ ఆఫీస్ కు రిపోర్ట్ పంపిస్తున్నాము. ఇలాంటి చర్యలను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుంది. దీనిపై శాఖ పరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ దాడిని ఖండించగా, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు పోలీసులు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు, ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేశారు ముఖ్యమంత్రి. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీని, నగర పోలీసు కమిషనర్ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్యాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారుల జాగ్రత్తలు తీసుకోవాలి అని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లు అర్జున్ ఇంటి దాడిపై స్పందించారు. హైదరాబాద్ లోని నటుడు అల్లు అర్జున్ నివాసంపై రాళ్ల దాడి ఘటన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో శాంతి భద్రతలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. పౌరులకు రక్షణ కల్పించడంలో పరిపాలనా అసమర్థతను ఇలాంటి ఘటనలు ప్రతిబింబిస్తాయి. ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కళాకారులను, సినీ ప్రముఖులను టార్గెట్ చేయటం ప్రమాదకరమైన ఆనవాయితీగా మారింది అంటూ ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి. మరోవైపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అల్లు అర్జున్ పై ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సస్పెండ్ అయిన ఆయన గతంలో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా పనిచేశారు. కాగా ఉన్నతాధికారుల నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టారు. దీనిపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. దీనిపై కంట్రోల్ జోన్ డీజీపీ మాట్లాడుతూ, విష్ణుమూర్తిపై డీజీపీ ఆఫీస్ కు రిపోర్ట్ పంపిస్తున్నాము. ఇలాంటి చర్యలను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుంది. దీనిపై శాఖ పరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ దాడిని ఖండించగా, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు పోలీసులు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు, ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేశారు ముఖ్యమంత్రి. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీని, నగర పోలీసు కమిషనర్ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్యాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారుల జాగ్రత్తలు తీసుకోవాలి అని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లు అర్జున్ ఇంటి దాడిపై స్పందించారు. హైదరాబాద్ లోని నటుడు అల్లు అర్జున్ నివాసంపై రాళ్ల దాడి
దాడి ఘటన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో శాంతి భద్రతలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. పౌరులకు రక్షణ కల్పించడంలో పరిపాలన అసమర్థతను ఇలాంటి ఘటనలు ప్రతిబింబిస్తాయి. ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కళాకారులను, సినీ ప్రముఖులను టార్గెట్ చేయటం ప్రమాదకరమైన ఆనవాయితీగా మారింది అంటూ ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి. మరోవైపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అల్లు అర్జున్ పై ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సస్పెండ్ అయిన ఆయన గతంలో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా పనిచేశారు. కాగా ఉన్నతాధికారుల నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టారు. దీనిపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. దీనిపై కంట్రోల్ జోన్ డీజీపీ మాట్లాడుతూ విష్ణుమూర్తిపై డీజీపీ ఆఫీస్ కు రిపోర్ట్ పంపిస్తున్నాము. ఇలాంటి చర్యలను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుంది. దీనిపై శాఖ పరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ దాడిని ఖండించగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు పోలీసులు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు, ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేశారు ముఖ్యమంత్రి. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీని, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్యాన్ని సహించేది లేదు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారుల జాగ్రత్తలు తీసుకోవాలి అని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లు అర్జున్ ఇంటి దాడిపై స్పందించారు. హైదరాబాద్ లోని నటుడు అల్లు అర్జున్ నివాసంపై రాళ్ల దాడి ఘటన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో శాంతి భద్రతలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. పౌరులకు రక్షణ కల్పించడంలో పరిపాలన అసమర్థతను ఇలాంటి ఘటనలు ప్రతిబింబిస్తాయి. ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కళాకారులను, సినీ ప్రముఖులను టార్గెట్ చేయటం ప్రమాదకరమైన ఆనవాయితీగా మారింది అంటూ ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి. మరోవైపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అల్లు అర్జున్ పై ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సస్పెండ్ అయిన ఆయన గతంలో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా పనిచేశారు. కాగా ఉన్నతాధికారుల నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టారు. దీనిపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. దీనిపై కంట్రోల్ జోన్ డీజీపీ మాట్లాడుతూ విష్ణుమూర్తిపై డీజీపీ ఆఫీస్ కు రిపోర్ట్ పంపిస్తున్నాము. ఇలాంటి చర్యలను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుంది. దీనిపై శాఖ పరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ దాడిని ఖండించగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు పోలీసులు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు, ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేశారు ముఖ్యమంత్రి. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీని, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్యాన్ని సహించేది లేదు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారుల జాగ్రత్తలు తీసుకోవాలి అని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లు అర్జున్ ఇంటి దాడిపై స్పందించారు. హైదరాబాద్ లోని నటుడు అల్లు అర్జున్ నివాసంపై రాళ్ల దాడి ఘటన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో శాంతి భద్రతలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. పౌరులకు రక్షణ కల్పించడంలో పరిపాలన అసమర్థతను ఇలాంటి ఘటనలు ప్రతిబింబిస్తాయి. ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కళాకారులను, సినీ ప్రముఖులను టార్గెట్ చేయటం ప్రమాదకరమైన ఆనవాయితీగా మారింది అంటూ ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి. మరోవైపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అల్లు అర్జున్ పై ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సస్పెండ్ అయిన ఆయన గతంలో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా పనిచేశారు. కాగా ఉన్నతాధికారుల నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టారు. దీనిపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. దీనిపై కంట్రోల్ జోన్ డీజీపీ మాట్లాడుతూ విష్ణుమూర్తిపై డీజీపీ ఆఫీస్ కు రిపోర్ట్ పంపిస్తున్నాము. ఇలాంటి చర్యలను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుంది. దీనిపై శాఖ పరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.
అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ దాడిని ఖండించగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు పోలీసులు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేశారు ముఖ్యమంత్రి. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీని, నగర పోలీసు కమిషనర్ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్యాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారుల జాగ్రత్తలు తీసుకోవాలి అని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లు అర్జున్ ఇంటి దాడిపై స్పందించారు. హైదరాబాద్ లోని నటుడు అల్లు అర్జున్ నివాసంపై రాళ్ల దాడి ఘటన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో శాంతి భద్రతలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. పౌరులకు రక్షణ కల్పించడంలో పరిపాలనా అసమర్థతను ఇలాంటి ఘటనలు ప్రతిబింబిస్తాయి. ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కళాకారులను, సినీ ప్రముఖులను టార్గెట్ చేయటం ప్రమాదకరమైన ఆనవాయితీగా మారింది అంటూ ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి. మరోవైపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అల్లు అర్జున్ పై ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సస్పెండ్ అయిన ఆయన గతంలో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా పనిచేశారు. కాగా ఉన్నతాధికారుల నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టారు.